మోషే అట దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడంట. ఎందుకంటే మోషేకు తెలుసు తన జీవితాన్ని అద్భుతంగా మార్చింది ఎవరు? దేవుడు. తన చేతి కర్రను దేవుని కర్రగా మార్చింది ఎవరు? దేవుడు. తనను మనుషులకు దేవుణ్ణి చేసింది ఎవరు? దేవుడు. బైబిల్లో ఒక మానవుణ్ణి దేవుణ్ణి చేశాడు అంటే అది ఒక్క మోషేని మాత్రమే దేవుడు చేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అయ్యా అంటే మనిషికి దేవుడైపోయాడు మోషే. ఇంత గొప్ప మేలులు దేవుడు చేసినందుకు మోషే కర్ర ఇట చాపితే ఎర్ర సముద్రం పాయలైపోతుంది. మోషే కప్పలు రమ్మంటే కప్పలు వస్తున్నాయి. మోషే నీళ్లను రక్తంగా చేస్తున్నాడు, కర్ర పడేస్తే పాము అవుతుంది. ఇన్నిన్ని అద్భుతాలు, ఇన్నిన్ని మహత్కార్యాలు దేవుడు తన ద్వారా జరిగిస్తున్నప్పుడు ఈయన ఎట్టున్నాడు చెప్పండి? ఈయన ఎట్టున్నాడు? ఈయన కుటుంబంలో ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నప్పుడు ఈయన ఎట్టున్నాడు? దేవుని ఇంట్లో ఎట్టున్నాడు చెప్పండి? దేవుని ఇంట్లో ఎట్టున్నాడు? నమ్మకాన్ని కనపరిచాడట.